షేక్ హసీనా ప్రజెంట్ ఢిల్లీలో ఆశ్రయం పొందుతూ ఉన్నారు. అంటే ఇదేనా రీజన్? బంగ్లాదేశ్లో అల్లర్ల వెనుక, హిందూ వ్యతిరేక, భారత వ్యతిరేక అల్లర్ల వెనుక కారణం ఇదేనా? అండ్ షేక్ హసీనా విషయంలో భారత్ ఏం చేయాలి? షేక్ హసీనాను బంగ్లాదేశ్కి చెప్పేస్తే ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుందా? ఎస్ అండి. ఇప్పుడు బంగ్లాదేశ్లో అల్లర్లో ప్రధానమైన ఒక డిమాండ్ ఏంటంటే భారతదేశం జోక్యం చేసుకోకూడదు. అదేవిధంగా నవంబరు 17వ తారీఖున షేక్ హసీనాకి అక్కడ ఉరి శిక్ష విధించడం జరిగింది. మనందరికీ తెలుసు. ఇది ఇంటర్నేషనల్ ట్రిబ్యునల్ ఆఫ్ బంగ్లాదేశ్ ఉరి శిక్ష విధించింది. కాబట్టి షేక్ హసీనాని ఈ బంగ్లాదేశ్కి అప్పగించాలి అనే ఒక డిమాండ్ అక్కడ తలెత్తుతుంది. అసలు ఇప్పుడు ప్రాబ్లం అంతా ఎందుకు వచ్చింది అంటే షేక్ హసీనా ఢిల్లీలో మనం ఆశ్రయం ఇవ్వడం వల్లే అనేది ఒకటి తలెత్తుతుంది. మరి షేక్ హసీనాని బంగ్లాదేశ్కి అప్పగించాలంటే ఇంపాసిబుల్. అంటే భారతదేశం అప్పగిస్తే ఆ శక్తులకి, ఆ భారత వ్యతిరేక ఇస్లామిక్ శక్తులకి మనం లొంగిపోయినట్టు అవుతుంది. అది చాలా రాంగ్ మెసేజ్ అవుతుంది. భారతదేశంలో మిగిలిన నైబరింగ్ కంట్రీస్ ఎవరూ కూడా మనల్ని నమ్మరు, ఆ నేతలు భవిష్యత్తులో. కాబట్టి షేక్ హసీనా, ఎందుకంటే షేక్ హసీనా అవామీ లీగ్ పార్టీకి ఇప్పటికి కూడా కోటాను కోట్ల మంది అక్కడ మద్దతు ఉంది. ఎందుకంటే గత 18 సంవత్సరాలకు అధికారంలో ఉండే అతిపెద్ద పొలిటికల్ పార్టీ అండి అది కూడా ఆ జాతిపిత, బంగ్లా జాతిపిత ముజిబుర్ రెహమాన్, షేక్ ముజిబుర్ రెహమాన్ స్థాపించిన పార్టీ అది. ఆ పార్టీకి ఇప్పుడు సుమారు 4-5 కోట్ల మంది క్యాడర్ అక్కడ ఉంది. మరి అలాంటి పార్టీ నేతకు అంత సపోర్ట్ ఉండగా మనం ఆవిడ్ని సింపుల్గా అప్పచెప్పితే లొంగిపోయినట్టు కాదా? లొంగిపోయినట్టు. కాబట్టి షేక్ హసీనాని మనం అప్పగించడానికి లేదు. ఎందుకంటే గత జులైలో రెవల్యూషన్ వచ్చిన తర్వాత ఆగస్టు 5వ తారీఖు 2024 పదవి దిగిపోయిన తర్వాత త్రిపుర మీదుగా న్యూఢిల్లీ వచ్చి ఇక్కడ ఆశ్రయం పొందుతున్నారు. అప్పటి నుంచి భారత్ అద్భుతమైన ఆశ్రయం ఇస్తుంది. కానీ భారతదేశం ఒకటే చెప్తుంది, ఏమనంటే మేము ఆవిడ్ని పొలిటికల్ కార్యకలాపాలకు అనుమతించడం లేదు. ఆవిడ సోషల్ మీడియా, ఆవిడ మొబైల్ ద్వారా ఆవిడ కమ్యూనికేట్ అవుతుంది. దాన్ని మేము నిరోధించలేం, వాళ్ళకి హక్కులు ఉంటాయి కాబట్టి. అంటే బంగ్లాదేశ్ వ్యతిరేక శక్తులకి మేము అడ్డా కాదు అని చెప్తుంది. కానీ షేక్ హసీనాని వాళ్ళు ఇవ్వమని డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా యూనస్ ప్రభుత్వం ఒత్తిడి తీసుకొస్తుంది. బంగ్లాదేశ్ ప్రభుత్వం అడిగింది కూడా, లెటర్ ద్వారా దౌత్యపరంగా కూడా అడిగింది. మరి ఇప్పుడు అక్కడ ఇస్లామిక్ శక్తులు, భారత వ్యతిరేక శక్తులు రెచ్చిపోతున్నాయి. షేక్ హసీనాని అక్కడ పెట్టుకుని ఆవిడ వాడి బంగ్లాదేశ్ని అణిచేస్తున్నారు, జోక్యం చేసుకుంటున్నారని. మరి ఇప్పుడు ఇండియా ఏం చేయాలి? షేక్ హసీనాని అప్పగించడానికి లేదు. అలా అని ఢాకాకు పంపిస్తే ఆవిడ ఊరేసేస్తారు, అసలు తిరుగులేదు. మరి ఏం చేయాలి అంటే ఢిల్లీలో పెట్టుకోవడమా, లేదా మూడో దేశం పంపించాలా? ఎప్పుడు మనకు ఒకటి ఉంటుందండి. ఇప్పుడు ముషరాఫ్, ఇప్పుడు పాకిస్తాన్ అలాంటి ప్రాబ్లమ్స్ వస్తే అక్కడ సౌదీ అరేబియా, వేరే ఇస్లామిక్ కంట్రీ దుబాయ్ కానీ లేదా లండన్ కానీ వెళ్తారు. అక్కడ బెనజీర్ భుట్టో లండన్లో తలదాచుకున్నారు చాలా కాలం. తర్వాత నవాజ్ షరీఫ్ కూడా బయట దేశంలో దుబాయ్లో ఉండే, తర్వాత పరిస్థితులు అనుకూలించిన తర్వాత అక్కడ పాకిస్తాన్ రావడం జరిగింది. మరి షేక్ హసీనాని మనకి కూడా ఒక మార్గం ఉంది, ఆవిడని లండన్ పంపించడం. లండన్ అంటే అక్కడ అక్కడంటి వాళ్ళకి రిఫ్యూజీస్ ఇస్తూ ఉంటారు అక్కడ వెస్ట్రన్ కంట్రీస్, ముఖ్యంగా లండన్ తటస్థ దేశంగా. కాబట్టి ఆవిడని లండన్ సేఫ్ ఈవెన్గా ఆవిడ మనం కాదు, ఆవిడ వెళ్ళిపోయేటట్టు చేయడం అనమాట. దానివల్ల ఆవిడ రక్షణ ఉంటుంది, భారతదేశం ఆవిడ రక్షించినట్టు అవుతుంది. ఇప్పుడు దాకా బంగ్లాదేశ్కి అప్పగించకపోవడం అవుతుంది. కాబట్టి షేక్ హసీనా లండన్కి పంపించడం ఒక మార్గం. కానీ భారత ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం మాత్రం ఇచ్చిన మాట తప్పను, భారతదేశం అంతే, భారత సంస్కృతి అంతే, భారత సంస్కృతి మాట్లాడుతుంది. కాబట్టి ఎవరికైనా ఆశ్రయం ఇస్తే శ్రీరామచంద్రుడు ఇచ్చినట్టు ఇంకా తుదవ వరకు ఇస్తామన్నట్టే ఉండాలి. కాబట్టి ఇలాగే డిసైడ్ అవుతే బంగ్లాదేశ్కి భారత ఆర్మీని పంపించి ఎలక్షన్లు పెట్టి షేక్ హసీనా పదవిలో తేవడం ఒకటే ఉంటుంది. కాబట్టి షేక్ హసీనా అనే ఆవిడ అక్కడ ఇప్పుడు కేంద్ర బిందువు అయింది భారత బంగ్లాదేశ్ల మధ్య వివాదానికి. కాబట్టి ఈవిడ ఇక్కడ ఉండడమే మనకు ఉత్తమం అనేది మనకు తెలుస్తుంది. ముఖ్యంగా లండన్ కూడా పంపించే అవకాశాలు ఇక్కడ మనకి మోడీ ప్రభుత్వం యొక్క యాటిట్యూడ్ గమనిస్తే మనకు అర్థమవుతుంది.